మరణాత మరణాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే గారి సుఖోపవాసాలలోని 31వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. అందరూ కూడా అది కన్ను మూసుకోనండి. మోహనుడు యేసే లోకరక్షకుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల ప్రభు, నీ ఘనమైన నామానికి వందనాలు నాయన. ఎంతవరకు కాశీ సమీక్షని స్తుతుల స్తోత్రాలు ప్రభువా. నాయన 31వ దినంలో ప్రవేశపెట్టిన తండ్రి స్తుతులు. ఇదిగో వచ్చిన బిడ్డలు, వస్తున్న బిడ్డలు, రాని బిడ్డలు, రాలేని బిడ్డలు, చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకుని దీవించమని, దుష్టుని దూరపరచమని, దురాత్మని బంధించమని, మా తండ్రికి దైవజనులు ఉంచమని యేసు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మొదలుగా యేసయ్యకి వందనాలు, తండ్రిగా దైవజనులకి వందన. మరణాత. వచ్చిన మీ అందరూ కూడా మరణాత మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మరి 31వ దినంలో ఉన్నాము. దేవుని వాక్య అంశాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఉపవాస అవసరత అనే వాక్యం మీద మనము దేవుని మాటలు చెప్పుకుందాం. అయితే దైవజనులు తండ్రి గారు దేవదాసాయి గారు మనకు తెలియజేస్తూ చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉపవాసము అంటే ఎలా చేయాలి అసలు? ఉపవాసం అనేది ఉపవాసం అంటూ ఉంటాం చాలాసార్లు. ఉపవాసం అనేది ఎలా చేయాలి అసలు? ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసంలో ఏదైనా ప్రతిఫలం ఉందా? ఉపవాసం చేయడం వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా అని మనము చూసినప్పుడు దైవజనులు అంటున్నారు, ఉపవాసం చేసే పద్ధతి ఏంటంటే ఉదయము 6 గంటలకు మొదలుపెట్టి, ఏమండి, ఉదయము 6 గంటలకు మొదలుపెట్టి సాయంకాలము 6 గంటల వరకు మనము ఉపవాస దీక్ష అనేది చేయాలి. ఎన్ని గంటల నుంచి అని చూస్తే ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు దేని బిడ్డలారా జరిగించినప్పుడు ఒక అరగంట ధ్యానము కుదురుతుంది అన్న దైవజనులు. మన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు దేని బిడ్డలారా ఉపవాసం ఉన్నప్పుడు ఒక అర్ధ గంట మాత్రమే మనకు ధ్యానం కుదురుతుంది. అయితే దైవజనులు అంటూ ఆ తరువాత కనిపెట్టి సమయంలో చటుక్కర ఏదైనా చెడ్డ తలంపు పుట్టగా ఏమన్నారండి, ఉదయకాలం నుంచి మనము సాయంత్రం కాలం వరకు ఉపవాసం ఉండి ఒక అర్ధ గంట ధ్యానం చేసి కనిపెట్టే సమయంలో ఏదైనా ఒక చెడు తలంపు పుట్టగా, ఏమండి, ఏదైనా ఒక చెడు తలంపు పుట్టగా విసుక్కుంటూ సతికల పడవలెను. చూసారా ఏమన్నారు దైవజనులు? ఏదైనా ఒక చెడ్డ తలంపు, ఉదయకాలం నుంచి నువ్వు కూడా ఎంతో కష్టపడి ఉపవాసం ఉన్నావు, సాయంత్రం వరకు కూడా కనిపెట్టి చివరి సమయంలో దీని పిల్లలు ఏదైనా ఒక చెడు తలంపు వస్తే విసుక్కుంటే ఏం చేస్తాం మనం? సతికిల పడెదరు. దీని పిల్లరా ఇంకా మనం గమనించినప్పుడు తమాయించుకొని తిరిగి క్రొత్తగా ఆరంభించవలెను. చూసారా, ఇంకా అక్కడ తోటి దేని బిడ్డలారా చెడు తలంపు వచ్చిందంటే నీ దీక్ష అంతా మరలా మరి మొదలు పెట్టాలి. కనిపెట్టి అనేది దేని బిడ్డలారా మరలా మనం ఏం చేయాలి? మనలో చెడు తలంపు వచ్చినప్పుడు దేని బిడ్డలారా మనలో చెడు తలంపు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? మరలా కనిపెట్టి పెట్టాలన్నమాట. విసుక్కోకూడదు. ఎన్నిసార్లు అయినా ప్రభు దర్శనం అందే వరకు, ప్రభు జవాబు ఇచ్చే వరకు మనకు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మనం ఎందుకున్నాం? ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మనం ఎందుకున్నాం? ఏదో సమస్య తొలుగుతుందని, ఏదో యొక్క ఇబ్బంది తొలుగుతుందని, ఏదో యొక్క మన యొక్క రుణాలు దొరుకుతాయని,
ఏదో మనకు ఒక ప్రతిఫలం దొరుకుతుందని ఉదయకాలం సాయంకాలం వరకు మనం ఉపవాసం ఉన్నాం. ఉండి చివరి క్షణంలో విసుక్కుంటే ఎలా కుదురుతుంది? చివరి క్షణాల్లో దేని బిడ్డలారా ముగింపు అయ్యే టైంలో మనం విసుక్కుంటే నువ్వు చేసిందంతా కూడా వృధా అయిపోద్ది. కాబట్టి మనము విసుగు కొనకూడదు, ప్రియ సహోదరులను గమనించండి అని దైవజనులు అంటా ఉన్నారు. మరలా క్రొత్తగా ప్రారంభించవలను. మరలా ఏం చేయాలి? మనము క్రొత్తగా ఆరంభించవలను. కానీ ఈ మధ్య సమయము పోయింది గనుక సైతానే గెలిచాడని అనుకోకూడదు. ఇంత సమయం ఇంతవరకు చేశాను, ఈ యొక్క మధ్య సమయమే దేని బిడ్డలారా మరి పోయింది కనుక సైతాన్ గాడే గెలిచిపోయాడు అనుకోకూడదు. మనం ఉదయం నుంచి ఎంతో కష్టపడి ఉన్నాం దైవ సన్నిధిలో. దీని బిడ్డలారా వాడు వచ్చి ఒక చిన్న తలం పుట్టించినంత మాత్రాన దీని బిడ్డలారా వాడు గెలిచినట్టా కాదు దేని బిడ్డలారా. కాబట్టి మరలా మనం ధిరాయించుకుని ఏం చేయాలి? మరలా కనిపెట్టు అనే వరుసలోకి మనము వెళ్ళాలి. దేవుని మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరులారా జ్ఞాపకం చేసుకోండి, ఏదో ఒక చిన్న తలంపిచ్చినంత మాత్రాన వాడు గెలిచినట్టు కాదు. మరలా మనము ఏం చేయాలి? విసుక్కోకుండా పని ప్రారంభించాలి. దైవ సన్నిధిలోకి మరలా మనం ఏం చేయాలా? కనిపెట్టు దేని బిడ్డల గంటలోకి మనము వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ దైవజనులు అంటున్నారు, కానీ కష్టపడి తిరిగి ఆరంభించవలను. యేసు ప్రభుకైతే మనవలే ధ్యానం చేయుట, తిరుగు లేచుట అనేది లేదట. చూసారా? యేసుక్రీస్తు ప్రభు వారికి అయితే మనవలే ధ్యానము చేయుట, తిరిగి లేచుట అనేది లేదట. యేసయ్యకి అంత గొప్ప ఉపవాసం మనము చేయలేము కనుక నా వలె మీరు 40 దినములు ఉపవాసం చేయండి అని ప్రభు ఎక్కడ చెప్పలేదు. మనకి ఎక్కడని చెప్పారండి? 40 రోజులు మీరు కూడా ఉండండి ఉపవాసం, నేను ఎలాగైతే ఉన్నాను అని ప్రభు ఎక్కడైనా మనకు చెప్పినట్లు కనబడుతున్నదా? లేదు దేని బిడ్డలారా. కాబట్టి ఎక్కడ కూడా రాయబడలేదు. వ్రాసి ఉంటే చాలా మంది చేసేదరు అన్నారు దైవజనులు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు కానీ దీని బిడ్డలారా నావులే మీరు కూడా 40 రోజులు ఉపవాసం ఉండాలని ఏ యొక్క పత్రిక స్వార్థ పాఠాల్లో కానీ పత్రిక పాఠాల్లో కానీ ఎక్కడైనా రాసి ఉంటే దీని బిడ్డలారా అనేకమైన ప్రజలు చేసేసును 40 దినాలు కూడా. కానీ ప్రభు ఎక్కడ నావులే మీరు కూడా చెయ్యండి అని ఎక్కడ రాయబడలేదు. కనుక అలాగే చేసి పిచ్చివారై మతి చంచల్యం కలిగి చనిపోయిందురు. చూసారా? అలా చేస్తే పిచ్చివారైపోయి మతి చంచల్యం కలిగి దేని బిడ్డలారా మరి ఉందురు అన్న దైవజనులు. కాబట్టి ఉపవాసం అనేది దేవునికి ఇష్టం ఉంటే దేవునికి ఇష్టం అవ్వాలి. ఉపవాసం చేసేస్తున్నామంటే కాదు దేని బిడ్డలారా, దేవునికి ఇష్టం అవ్వాలి. ఇష్టం అవుతేనే దేని బిడ్డలారా ఆ ఉపవాసానికి ప్రతిఫలం ఉంటుంది. అందుకే సుందర్ సింగ్ భక్తుడైనను త్యాగ పురుషుడైనను ప్రభువులే 40 దినములు చేయలేకపోయారు. చూసారా ప్రియ సహోదరులారా? సుందర్ సింగ్ భక్తుడైన త్యాగమూర్తి అయినను దేని బిడ్డ త్యాగ పురుషుడైనను ప్రభువుల 40 దినములు చేయలేకపోయినారు. పడిపోయారు, చిక్కుపోయారు. దేవుని సెలవు లేకుండా చేసేవాళ్ళు కొన్నాళ్లకు కృషించి తర్వాత చనిపోవద్దురు అన్నారు. దేని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క అనుమతి లేకుండా ఉపవాసం చేస్తేనంట ఏమన్నారంటే దైవజనులు, కొన్నాళ్లకు కృషించి తరువాత చనిపోవద్దురు అన్నారు. చూసారా? ఎప్పుడు కూడా నేను ఉపవాసం ఉంటానని దేని బిడ్డలారా ప్రభు చిత్తం లేకుండా ఉండకూడదు. ప్రభు ఇష్టం అయితే 40 రోజులు కాదు కదా, 80 రోజులు కాదు కదా, దేని బిడ్డలారా 120 రోజులైనా ఉండగలం. 120 కాదు, ఎన్ని రోజులైనా ఉండగలం ప్రభు చిత్తం ఉంటే. ప్రభు చిత్తం లేకపోతే దేని బిడ్డలారా 1 గంట కూడా ఉండలేము మనం అని దైవజనులు అంటా ఉన్నారు. ఉపవాసం ఎందుకు? బలమో జయమో పొందుటకు. ఉపవాసం ఎందుకు చేస్తున్నాం మనము? బలము జయము పొందటానికి, బలమును జయము పొందటానికి ఉపవాసం చేస్తున్నాము. కాబట్టి దేని బిడ్డలారా మనము ఆత్మీయంగా బలం పొందాలి. ఆత్మకు బలం ఉండాలి. ఆత్మకి ఏముండాలి? మనకి బలం ఉండాలి. దేని బిడ్డ మన శరీరం కోసం చూసుకుంటాం కానీ బలము ఆత్మ కోసం చూసుకోము. శరీరానికి దేని బిడ్డలారా శరీరం చిక్కిపోతుంది అనుకుని మనం ఏం చేస్తామో ఆహారం తింటామో. దేని బిడ్డ శరీరం అందంగా ఉండలేదని ముఖానికి ఎన్నో రకాల దేని బిడ్డ క్రీమ్స్ రాస్తూ ఉంటాము. దేని బిడ్డలారా కానీ మనకు బలం రావాలంటే ఆత్మకు కావాలి కానీ శరీరానికి కాదు.
దేని బిడ్డలారా, మనం ఎన్ని తిన్నా శరీరం తప్ప ఆత్మకు రాదు. కాబట్టి మనకు ఆత్మ బలము కావాలంటే ఉపవాసం ఉండాలి. ఏం చేయాలి? మనము ఉపవాసం ఉండాలి. దేని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథంలోనే వ్రాయబడి ఉన్నది ఉపవాసం కొరకు. ఏసే శిష్యులకి కాలేంది. ఏసే వచ్చి దేని బిడ్డలారా దెయ్యమని వెళ్ళగొట్టినప్పుడు దేని వలన అనగా దేని బిడ్డలారా ఆ ఉపవాసం వలననే వ్రాయబడి ఉంటది. కాబట్టి ఉపవాసం వల్ల శక్తి పొందుకుంటాం, బలం పొందుకుంటాం. దీని బిడ్డలారా ఎలాంటి శక్తులైనా ఎదిరించగలము ఉపవాసం వల్ల. అందుకే దైవజనులు అంటూ ఉన్నారు, ఉపవాసం ఎందుకు? బలమో జయమో పొందుటకు. కాబట్టి ప్రియ సహోదరులారా గమనించండి, దైవజనులు అంటూ ఉన్నారు, ఉద్యోగములో ప్రవేశించుటకు పూర్వం ఉపవాసం అవసరము, ఉపవాసము తరువాత ఉద్యోగము. చూసారా, మనము దేని బిడ్డలారా పూర్వకాలంలోనంట మనకు ఉద్యోగం